హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకున్నాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. చేతులు చూద్దాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా అనుక్షణం నా అనుక్షణం జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలో ద్రాక్ష నీ తోటలో ద్రాక్ష నన్ను అట్టుకట్టి స్థిరపరచము. నన్ను అట్టుకట్టి స్థిరపరచము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి మంచి కుమారి నీకిష్టమైన నీకిష్టమైన పాత్ర నన్ను విసిరేయగా సారపై నన్ను విసిరియగా సారెపై జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార త్రియేక దేవా ఆది సంభూతుడా త్రియేక దేవా ఆది సంభూతుడా నేను ఆరాధించేదా నేను ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయం నీవే. నా ఆనందము నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట ద్వారా స్వరం ఎత్తి దేవుణ్ణి మహిమపరుద్దాం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నా రూపింపబడుచున్నా నాకు విరోధి చెప్పిన మాట సత్యం, ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన గ్రంథం నుంచి గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. The scripture portion for this hour of meditation is from Jeremiah 9th chapter 12th verse. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయను. దేవుడు ఈ వాక్యంలోని జ్ఞానము మనకు తేటతెల్లంగా తెలియజేయున్నారు. అవును. తల్లంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనంలో ఏకీభవిద్దాం. దేవుని వాక్యము మన హృదయాల్లో జీవంగా ముద్రింపబడినట్లు మన హృదయాలు అందుకు తగ్గ యోగ్యమైనవిగా జీవమునకు అర్హమైనవిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుని సన్నిధి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు దేవాన్ని మాకు సహాయం చేయి. అలా దేవుని సమీపిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సుగుణా సంపన్నుడా జీవితము నిత్యము నీ నీడలో
స్వగింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము మాల సంపన్నుడా నీతో వివింతుగానే బ్రతుకుగా మారేనులే నీతో జీవించగానే బ్రతుకుగా మారేనులే నాట్యమారేను నాంతరంగం నందమార్గమే నృత్యమారేను నాంతరంగం సుగుణ కనిపించే నీవు నన్ను నడిపించగలవు నేను నడువలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు నేను నడువలసిన త్రోవలు సుగుణ సంపన్నుడా స్తుతిగా జీవితు నిత్యము నీడలు ఆస్వాదింతును మాటల జీవితును నిత్యము నీడలు ఆస్వాదింతు మాటల సుగుణ సంపన్నుడా తండ్రి స్థుతులు నాయనా తండ్రి ఘనమైన నామము నాయన నీదిగా ఉన్నది ప్రభు. మీరు మాకు ముందుగా నడిస్తేనే కానీ మేము జయం చూడలేము ప్రభు. మాకు ముందుగా నడవండి నాయన. వాక్య ధ్యానము నిమిత్తము సిద్ధపడుచున్న ప్రభా తండ్రి అడ్డుబండుగా నిలుస్తున్న సమస్తము తొలగించి వాతమై నీ వాక్య ధ్యానములో మనసు నిలవటానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని కనికరించండి, జ్ఞాన చేత నింపండి, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ప్రభువా నీకు వ్యతిరేకమైన మార్గము, నీకు వ్యతిరేకమైన క్రియలు, తలంపులు నాలో వాటిని తొలగించి క్షేమము చేత మమ్మల్ని నింపండి, మీ ఆశీర్వాదముల చేత నింపండి. ప్రభువా మీ వాక్య ధ్యానములో తండ్రి దానిలోని గూఢమైన నాయన నీవు మాతో మాట్లాడాలనుకుంటున్న విషయము ఏదైతే ఉన్నదో ప్రభువా దాన్ని తెల్లంగా తెలియచేయదు. దాసుని మీ కృపలో భద్రపరచుకొని క్షేమం చేత కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని పట్టి వందనండి. ఈ దాసుని మీ కృపలో భద్రపరచుకోనండి, సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోరుచున్నాను. ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తారు. ప్రవ్వా ప్రతి ప్రార్థన హృదయ వాంఛలెరిగిన దేవుడు తండ్రి, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రవ్వా వారి హృదయ వాంఛలు గుర్తెరిగిన దేవుడు, వాటిని సరి అయిన సమయంలో మీ చిత్తానుసారంగా తీర్చివాడవు. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. చేతులకు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞతలు, మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధ దినం దేవుని సన్నిధి మనల్ని
సంధిస్తూ ఉన్న రెండు ప్రశ్నలు, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఇర్మియా గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నోటి మాట ఎవనికి వచ్చను? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ సంగతిని గూర్చి, అంటే ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? రెండవ ప్రశ్న. ఇందులో మూడో ప్రశ్న కూడా ఉంది, కానీ ఈ రెండు ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము అన్నది దేవునికి అనుకూలమైన సాధనం. అంటే ఆ జ్ఞానము ఎవరు పొందుకుంటారో, దేవుని నుంచి ఆ మాటలను ఎవరు పొందుకోగలుగుతారో వాళ్ళు జ్ఞానవంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఆ జ్ఞానముగా మనం పొందుకున్న జ్ఞానము, ఈ దినము ఏమి దేవుడు తన వాక్యము ద్వారా ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు, అది గ్రహింపగలిగిన జ్ఞాని ఎవడు అంటున్నాడు. అంటే గ్రహించలేకపోతున్నాం, మనము గ్రహిస్తేనే జ్ఞానవంతులమవుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఇది దేని గురించి ఇంత పర్టికులర్గా ఈ వాక్య భాగము తెలియచేస్తుంది? మనము ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలలోని దేవుని మాటలను గమనిస్తున్నాం. ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క మాట ఎందుకు ఈ గ్రహింపగల జ్ఞాని ఎవరు, గ్రహించగలిగినది ఎవరు, గ్రహించగలిగితే వాడు జ్ఞాని అవుతాడు అని దేని గురించి అంటున్నాడు అంటే, ఇక్కడ ఒక మాట 4వ వచనంలో ఒక మాట చాలా హెచ్చరిస్తుంది. మొదటి మాట ఏంటి అంటే, వాని విషయమై జాగ్రత్తగా నుండవలను. మొదటి మాట, ఎవని విషయమై జాగ్రత్తగా ఉండవలను అన్నది చాలా ప్రాముఖ్యమైనది. తన సహోదరుని కొంప ముంచును. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుని వాక్యంలోని మాట. చాలాసార్లు ఈ మాట వింటున్నప్పుడు ఇలా పలకకూడదు అన్న భావన నాలో ఉండేది. నా తల్లి చాలాసార్లు కూడా నివాస స్థలమును కొంప అని అనకూడదు అని హెచ్చరించి తెలియచేసేది. చాలాసార్లు ఆ మాట ఎవరైనా పలికేటప్పుడు హెచ్చరించేది నా తల్లి. అది ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ వచన భాగంలో తెలుగులో ఇలాగూ రాయబడి ఉంది, తర్జమా చేయబడి ఉంది. ఆ మాట ఒకసారి మనం చాలా జాగ్రత్తగా చదువుదాం. ఏంటి అంటే, ఇవి సొంత మాటలు మనము తెలియచేయలేదు. గ్రహించటానికి మనము మాటలను ఒక్కొక్కసారి ఉపయోగిస్తూ ఉంటాం, కానీ అలా అర్థం కావడానికి ఉపయోగించిన మాట మటుకు ఇది కాదు. వచనంలో రాయబడ్డ మాట, తెలుగు తర్జుమాలో రాయబడ్డ మాట, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టాయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రియమైన దైవజన్మ, అప్పుడు ఎప్పుడో రాయబడ్డ ఈ మాట ప్రస్తుతము మనల్ని హెచ్చరిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు నీవు జాగ్రత్తగా ఉండవలెను అని మరొకసారి గుర్తు చేస్తుంది. అందుకనే దేవుని వాక్యంలోని ఆ 12వ వచనంలోని మాట చాలా విలువైన మాట. జ్ఞాని ఎవడు
అంటే ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఎవరికి వస్తుందో, తెలియజేయబడుతుందో వాడు జ్ఞాని అంటున్నాడు. ఈ మాట తెలియచేశాడు. ఏంటి? తన సహోదరుని కొంప ముంచేవాడు. రెండో వాడు ఎవడు అంటే ఆ నడిపింపులో ఉన్నవాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది, ప్రతి సహోదరుడును నిజముగా తంత్రగొట్టాయి రాయబడి ఉంది. ప్రియమైన దైవజనమ, ఈ దినము ఇవి ఇలా మనం చూసి వదిలేస్తే మనకెందుకులే అనుకుంటే నష్టం ఏర్పడుతుంది. అదే 12వ వచనంలోని రెండో భాగం. మొదటి భాగంలో 2 ప్రశ్నలు చూసాము. ఆ 3వ ప్రశ్న ఆ రెండో భాగంలో ఉంది. ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయను. 3వ ప్రశ్న అంటే ఇది దేన్ని కాలుస్తుంది, ఏది ఎడారిగా మారిపోతూ ఉంది మనం గమనించాలి. ఎవడునూ సంచరింపకుండా ఆ దేశము అన్నాడు. ఏ దేశము అంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ 9వ అధ్యాయం నుంచి మొదటి 14 వచనాల నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు గ్రహింపగలిగిన వాడైతే వాడు జ్ఞాని. వాడు జ్ఞాని అయితే దేవుని నోటి నుంచి వచ్చిన మాటలను గ్రహించగలడు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధ దినం నిన్ను జ్ఞానవంతునిగా, జాగ్రత్త పరునిగా జాగ్రత్త చేస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ఆ ఎడారిగా మారిపోవటానికి కారణం ఏంటి, కాలిపోవటానికి కారణం ఏంటి, ఎవడునూ సంచరింపకుండా దేశం పాడైపోవటానికి కారణాలేంటి అంటే, మొదటిది అక్కడ కొంపలు ముంచే నడిపింపు. రెండవది ఏంటిది అంటే అక్కడ కొండెములు చెప్పుచు తిరుగుచున్నాడు. ఇక్కడ నువ్వు ఏ సహోదరుణ్ణి నువ్వు నమ్మకుడి అని రాశాడు. వాని విషయమై జాగ్రత్తగా నువ్వు ఉండవలను. ఎందుకు ఉండాలి అంటే పాడైపోకుండా ఉండటానికి, ఎడారిగా మారకుండా ఉండటానికి, కాలిపోకుండా ఉండటానికి. ఇవి సాదృశ్యాలు. ఏంటి అంటే పాడైపోవడం ఏంటి అంటే జీవం లేకుండా ఉండటం. ఎడారిగా మారిపోవడం ఏంటి అంటే ఉపయోగంలో లేకపోవడం. పాడైవడమే కాకుండా అది ఉపయోగంలో లేకపోవడం, ఉపయోగపడకపోవడం. ఎడారిగా మారడం అంటే. కాలిపోవడం అంటే ఇంకా అస్సలు అది సృష్టిలో అసలు నిరుపయోగమైన అంశం. అది కాలిపోయినది ఏమిటికి పనికొస్తుంది? అస్సలు మనం దాన్ని కాలిపోయిందంటే పట్టుకోవడానికి కూడా ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం. ప్రియమైన దైవజనమ, ఇలా జరగటానికి కారణాలు ఏంటి అని మనం గమనిస్తే చాలా అంశాలు ఈ 14 వచనాలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే అలా ఎడారిగా మారటానికి, పాడైపోవడానికి, కాలిపోవడానికి, సహోదరులలో ఉంటున్న ఆ భయంకరమైన విధానం, నడిపింపు, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది. కొంప ముంచే తెలివితేటలు. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఈ వచన భాగంలో మళ్ళీ నివాస స్థలము అంటున్నాడు. నివాస స్థలము అంటున్నాడు. ఎంత మంచి మాట ఇక్కడ తెలియచేయబడుతుంది. మొదటేమో కొంప ముంచుతాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. కానీ దాన్ని
నివాస స్థలంగా మలుచుకునేది జ్ఞానము, దేవుని నోటి మాట. కనుక ఈ దినము అవి పాడైపోవటానికి, ఎడారిగా మారటానికి, కాలిపోవటానికి జరుగుతున్న అంశాలేంటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఒకటి ఏంటిది? వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. వీళ్ళు కొంప ముంచటానికి కారణం ఏంటిది అంటే వ్యభిచారులు అన్నాడు. రెండోది ఏంటిది అంటే ద్రోహుల సమూహం అంట. అంటే ఇది సేనా దయ్యము, సేనా సమూహము అన్నట్టుగా మనం గమనించాలి. ద్రోహుల సమూహం, నీకు కనపడేది ఒకరు, వారి వెనక నడిపిస్తున్నది సమూహము, ద్రోహుల సైన్యం. అది మనకు కనబడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని నోటి మాట కొరకు నువ్వు ఎదురు చూడాలి, సిద్ధపడాలి, దాన్ని పొందుకోవాలి, దాన్ని నెరవేర్చాలి. వాళ్ళ నాలుక ఎలా ఉంది? రెండో మాట ఏంటి అంటే వాళ్ళ నాలుక ఎలా ఉందంటే విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై నాలుకను వంచువారు అంటున్నాడు. అబద్ధమాడుటకు ఈ ఈ మాట కొంచెం అర్థం కావడానికి, ఇంతకుముందు ఆయుధాలు విల్లు, అంబు అనేది వాడేటోళ్ళు. ఆ విల్లు అనేది ఒక థ్రెడ్, ఆ బ్యాంబూ స్టిక్ను వంచి దాన్ని తాడు లాగి కడితే కానీ అది విల్లుగా మారదు. దాంట్లో అంబు పెట్టి మనము దాన్ని ఉపయోగించడానికి నాలుకను అలా వంచుతారంట. ఆ బ్యాంబూ స్టిక్ను వంచినంత అంత సాధన కూడా వీళ్ళు ఆ నాలుకను చేస్తారు అని తర్వాత వచనాల్లో కూడా తెలియచేస్తుంది. విండ్లను త్రొక్కి వంచినట్టు అబద్ధమాడుటకై నాలుకను వంచుదురు అని. అందులో మూడో మాట ఏంటంటే వాళ్ళు బలము కలిగి ఉన్నారు. వాళ్ళ బలము నమ్మకంగా ఈ చెడు నడిపింపుకు ఉపయోగపరుస్తారు అని తెలియచేస్తున్నాడు. నాలుగో మాట ఏంటి అంటే కీడు వెంబడి కీడు చేయుట ప్రవర్తించుచున్నారు అంటున్నాడు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయంటే దేశం మొత్తం నాశనం కావడానికి దారితీస్తున్నాయి. అందుకనే అక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఇందాక చెప్పుకున్న మాట, ఐదో మాట ఏంటి అంటే పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టాయి. సత్యము పలుకక తన పొరుగువాన్ని వంచును. ఇక్కడున్న మేజర్ ఇష్యూ ఏంటి అంటే సత్యము పలుకక తన పొరుగువాన్ని వంచే స్టైల్ అన్నమాట ఇది. కాబట్టి అబద్ధములాడుట నాలుకకు అభ్యాసము చేయుచున్నారు, అట్లా చేసి ఉన్నారు అని కూడా రాయబడి ఉంది. అంటే వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఏంటిది? అబద్ధం ఆడటంలో, సత్యము పలుకకుండా ఉండటంలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఎదుటివాన్ని, ఇక్కడ ఇంకా భయంకరమైన లక్షణం ఏంటిది అంటే ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎనర్జీని ఉపయోగిస్తారు, వాళ్ళు ఎందుకు కష్టపడతారు అంటే ఎదుటోని తప్పులను పట్టుకోవాలని. ఇవన్నీ ఎందుకు మనం జాగ్రత్త పడాలి అంటే దేశం నాశనం కాకుండా ఉండటానికి, దేశం కాలిపోకుండా ఉండటానికి, దేశం ఎడారిగా మారకుండా ఉండటానికి. ఎందుకు అంటే ఆ దేశంలో నువ్వు నేను ఉన్నాం కనుక. ప్రియమైన దైవజనమ, నువ్వు నేను ఎలా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, దేవుని జ్ఞానంను మాటను కలిగి ఉండాలి, దేవుడు జాగ్రత్త పరిచే జాగ్రత్తలో నువ్వు ఉండాలి, గ్రహింపగలిగి నువ్వు జ్ఞానిగా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దాన్ని అక్కడ ఏమంటున్నాడంటే నివాస స్థలము అంటున్నాడు. నివాస స్థలం ఏం కలిగి ఉండాలి? దేవుని నోటి మాటను గ్రహింపగలిగి లేకుంటే పొందుకోగలిగిన జీవితం ఉండాలి. అది నివాస స్థలం. రెండోది ఏంది? దేవుని నోటి మాట నువ్వు కలిగి ఉన్నావంటే అది
నువ్వు ఈ మాటను గ్రహింపగలిగిన జ్ఞాని ఎవడు అంటున్నాడు. అంటే ఆ నివాస స్థలంలో జ్ఞాని ఉండాలి, గ్రహింపగలిగిన జ్ఞాని ఉండాలి. కానీ ఆ నివాస స్థలం ఎక్కడ ఉంది అంటే కాపట్యము మధ్యనే ఉన్నది. నివాస స్థలము కాపట్యం మధ్యనున్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు. ఆ నివాస స్థలం ఎక్కడుంది అంటే 2వ అంశము, దేవుణ్ణి తెలుసుకొననొల్లని వారి మధ్యలో ఆ నివాస స్థలం ఉంది అంటున్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుని మాట ఎవరికి వచ్చనో వాడు ఆ నివాస స్థలాన్ని కాపాడుకుంటాడు. ఎవడు జ్ఞానిగా గ్రహింపగలడో వాడు జ్ఞానిగా ఆ నివాస స్థలంలో ఉంటాడు. అందుకనే వారి నాలుక ఘాతుక బాణము అన్నాడు. ఘాతుక అంటే బాణం కొడితే గుంతబడుతుంది అంటున్నాడు దాంట్లో. ప్రియమైన దైవజనమ, దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే ఘాతుక బాణం. వారి నాలుక అబద్ధంలే కాదు, అది నాశనం చేసి, అంటే గుంతలు వేసే బాణం అంటే ఎంత పవర్ఫుల్ వెపన్ అన్నమాట. వాళ్ళ యొక్క అభ్యాసం ఏంటిది అంటే ఘాతుక బాణంతో పోల్చారు. ప్రియమైన దైవజనమ, అది కాపట్యము పలుకును, కాపట్యం పలుకును, అది గ్రహించలేవు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. అట్టి అభ్యాసం గలవారు పొరుగువారితో ఎంత సమాధానంగా మాట్లాడతారంటే ఇంకా వాళ్ళని గురించి మర్చిపోయి వాళ్ళ యొక్క బలహీనతల్లో నుంచి మునిగి తేలుతుంటారు ఎదుటి వారికి. ప్రియమైన దైవజనమ, జాగ్రత్త పడే కాలం. అందుకనే అక్కడ రాసిన మాట ఏంటంటే మనసులో వంచన అభిప్రాయం ఉంచుకొనున్న అభ్యాసం వాళ్ళది. వంచన, మేలు, ప్రయోజనము, అభివృద్ధి ఇట్లాంటివి ఏమి ఉండవు. అందుకే అది కాలిపోయినా అంటున్నాడు. అంటే ఏంటి అంటే భయంకరమైన స్థితిలోనికి నెట్టివేయబడుతుంది. ప్రియమైన దైవజనమ, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పితరులు తమకు నేర్పినట్లు అనుసరించుచున్నారు. అంటే వారి అభ్యాసకులు, వారి పితరులు కానీ వారి అభ్యాసకులు కానీ ఎవరైనా కానీ ఏంటంటే వాళ్ళు నేర్పించారు, ఇట్లా నువ్వు అనుసరించాలి చూడు, ఇదే చేయాలి చూడు. దేవుని వాక్యం చెప్తే వినరు, తల్లిదండ్రులు చెప్తే వినరు. కానీ ఇట్లాంటివి చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా వింటారు, వాళ్ళకు ఈజీగా లోబడతారు. ఇట్లాంటివి ఈజీగా త్వరగా అక్వైర్ చేసుకుంటారు ఈ నాలెడ్జ్ని. ఎందుకంటే దేశాన్ని నాశనం చేసేటివి కనుక, ఎడారిగా మార్చేటివి కనుక, కాల్పోయేటివి కనుక వాళ్ళకి అది ఏం జరుగుతుందో అన్న ఆ ముందు చూపు లేకుండా ముందు వారి యొక్క కోరికలను తీర్చుకునే లక్షణం ఇది. అందుకని అక్కడ రాస్తున్న మాట ఏంటి అంటే పితరులు తమకు నేర్పినట్లు అనుసరించుచున్నారు గనుకనే. వాక్యాన్ని ముగిస్తున్నాం. అందుకే చివరిగా ఈ మాట దేవుడు మళ్ళీ రెండోసారి 14వ వచనంలో తెలియచేస్తున్న మాట ఇది. ఏంటి అంటే గనుకనే వారి దేశము పాడైపోయాను. క్లియర్ కట్ చేశాడు దేవుడు. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై. అంటే వాళ్ళ హృదయంలో ఉందన్నమాట వాళ్ళ వాంఛ, కోరిక ఏంటిది అంటే దేశం పాడైపోవటానికి. నువ్వు అందులో దేవుని జ్ఞానిగాను నివాస స్థలము. ఏ నివాస స్థలము? దేవుని నోటి మాటను ఎవనికి వచ్చనో అంటే ఆ పొందుకున్న వాని నివాస స్థలంగా, దేవుని సంగతిని గ్రహింపగలిగిన జ్ఞాని ఎవడు, దాన్ని గ్రహించు జ్ఞానిగా ఆయన నివాస స్థలంగా, దేవుని యొక్క నివాస స్థలంగా భూమి మీద నిరంతరం అనుక్షణం నువ్వు వర్ధిల్లాలని దేవుడి దినం హెచ్చరిస్తున్నాడు. ప్రభువా, నీవు మమ్మను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన. దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవ సన్నిధి
దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిల్ దయ ప్రేమ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. హృదయాల్లో జీవం ముద్రించండి నాయన. నీ సంగతిని గ్రహించగలిగిన జ్ఞానిగా నిబిడలు నాయన, నీ వాక్యము హృదయంలో ముద్రింపబడి జీవముగా నిన్ను నీ కుమారులు కుమార్తెలుగా జ్ఞానవంతులుగా తీర్చబడినట్లు నీ బిడలకు మంచి మనసును, హృదయమును, ఆలోచన, నడిపింపును అనుగ్రహించండి. దేవుని నోటి మాట ఎవనికి బయలుపరచబడను అన్న మాట ప్రభువా, నీ నోటి మాటలను పొందుకునే బిడ్డలుగా నేను నీ గ్రహింపును, నేను మీ జ్ఞానమును గ్రహింపును పొందుకునే బిడ్డలుగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం వింటున్న బిడ్డలను, వాక్యం వీక్షిస్తున్న బిడ్డలను, నీ బిడ్డలను మీరు అభివృద్ధిలోనికి, ఆనందకరమైన ఆత్మ నడిపింపులోనికి నడిపించండి. లోకము దాని క్రియలు లయమవును, కానీ దేవుని వాక్యము నిరంతరం నిల్చునని దేవుని వాక్యం దాని పని నెరవేర్చుకొని తిరిగి కానీ నా సన్నిధి రానని సెలవిచ్చిన నీ వాక్యము అంతటి గొప్ప వాక్యము నీ బిడ్డల్లో హృదయాల్లో మీరు ముద్రించండి. నీ కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దండి. లోకమును నాయన నీ ఆత్మచేత, దేశమును నీ యొక్క ఆత్మచేత, వాక్కు చేత నాయన, దైవ సన్నిధి చేత నాయన, అభివృద్ధి చేత నాయన, ఆత్మ నడిపింపు చేత నింపండి. నీ సన్నిధి నీ బిడ్డలు దేశంలో వర్ధిల్లినట్లు దేశమును ఆశీర్వాదకరమైన దేశంగా తీర్చిదిద్దు దేవుడు. అటువంటి గ్రహింపు నడిపింపులో మనసులను, హృదయాలను, మనస్తత్వంను మీరు మార్చగలిగిన దేవుడు. ప్రభువా, బలహీనమైన, అజ్ఞానమైన విననొల్లని ఆ మనస్తత్వాన్ని సరిచేయగలిగిన దేవుడు. ప్రభువా, నీ చేతికి అప్పగిస్తున్నా. నీ సన్నిధి నిబిడలతో కూడా ఉంచండి. ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదంలో చేత తృప్తిపరచండి. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, ప్రభువా, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, ప్రభువా నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు, నీవు తప్ప వేరే దేవుడు మాకు లేడు అంటున్న బిడ్డలు, ప్రతి బిడ్డను మీరు కనికరించండి. ప్రభువా, సహాయం చేయండి అంటున్న బిడ్డలు, నీ వైపు చూస్తున్న బిడ్డలు, కన్నీళ్లతో సమీపిస్తున్న బిడ్డలు, మోకాళ్ళతో సమీపిస్తున్న బిడ్డలు, నిన్ను బ్రతిమిలాడుతున్న బిడ్డలు మీరు కనికరించండి. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించి ఆశీర్వదించండి, సంరక్షించండి, సరిచండి, విజయులుగా ఆశీర్వదించండి, సమకూడి మేలు జరిగించండి, అవసరతలు అక్కర్లు తీర్చండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతులని కష్టార్థం, బిజినెస్, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లోని కృప, కాపుదల, క్షేమము, అగ్నిదూతలు, దేవదూతలకు కావాలి సంరక్షణ మెండుకు దయచేయండి. సమకూడి మేలు జరిగించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నీ సన్నిధి నీ బిడలను నీ కుమారులుగా వారి బలము, ఆత్మ సంబంధమైన జ్ఞానిగా తీర్చిదిద్దుటకు, ఆ బలం వాడబట్టడానికి యెహోవా జ్ఞానము దేవుని నోటి మాట నుంచి వచ్చు. ఆ మాటలు పొందుకుంటలో బలవంతులుగా తీర్చిదిద్దబట్టడానికి సహాయం చేయండి. మీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మేపచ్చు పర్యంతం సంరక్షించే సంఖ్యలో చేస్తాం. విజయులుగా ఆశీర్వదించము. ఆరోగ్యేశ్వర ఆయుష్, ఆత్మ నడిపింపు దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి నీ నామం మేంపరచు. అనుక్షణము ఆత్మ నడిపింపు కలిగి తమ్మును తాము పరీక్షించుకొని అనుక్షణం నిర్దోషులు, పరిశుద్ధులు, పవిత్రులుగా, డాగు, మచ్చ, ముడత లేని నిష్కలంకమైన, యోగ్యమైన, అర్హమైన క్రీస్తు రక్త శరీరములలో ప్రభువా విమోచింపబడిన నీ కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దబడటానికి నీ కృపను అనుగ్రహించండి. వాక్కు చేత నింపినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగునుగా. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్పరు. ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సహవాసం, తోడు, నీడ, కాపుదల, ఆశీర్వాదం సదాకాలము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటను పొందుకొని అది గ్రహించి జ్ఞానులుగా లోకంలో
ఆయన కొరకు నివసించు ప్రతి బిడ్డకు యెహోవా ఆశీర్వాదం సదాకాలం తరతరుండు తోడైండి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము. వంశంలో తెచ్చి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగిలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి మిమ్మల్ని ఏలును గాక, ఆశీర్వదించి దీవించును గాక, సంపూర్ణ మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, వంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి